హాయ్ ఫ్రెండ్స్, టుడే షార్ట్ వీడియో వచ్చేసి వెడ్నెస్డే రోజు వీడియో అండి. ఈరోజు మా ఊరు అమ్మవారి చలుడు పానకాలు. ముందు రోజు నైట్ అమ్మవారికి జాతర జరిగిందండి. అమ్మవారి జాతర వీడియో కూడా పెట్టాను. వీడియో లింక్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూసేయండి. అమ్మవారికి చలుడు పానకాలు వేయడానికి నేను అన్షుతలు అయితే వచ్చాము. చలుడు పానకాలు వేసేసి పూజ కూడా చేసేసుకున్నాను. అన్షుతలు నేను కూడా పూజ చేస్తానందని ఇంకా అన్షుతల చేత కూడా పూజ చేయించానండి. ముగ్గురు దేవతలు అయితే ఉంటారు. దుర్గమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, మారమ్మ తల్లి. ఇంకా ఫస్ట్ మీకు ఇక్కడ నేను చూపించే అమ్మవారు వచ్చేసి దుర్గమ్మ తల్లి. ఇంక ఈ అమ్మవారికి చలుడు పానకాలు వేసేసాం కదా. ఇప్పుడైతే నూకాలమ్మ తల్లి అమ్మవారికి చలుడు పానకాలు వేయడానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు అమ్మవారికి చలుడు పానకాలు కాబట్టి ఊర్లో అందరూ చలుడు పానకాలు వేయడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారండి. అస్సలు ఖాళీ లేదు. ఈ అమ్మవారికి చలుడు పానకాలు వేసేటప్పుడు కరెంటు పోయిందండి. అందుకనే గుడిలో అంతా చీకటిగా కనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి కూడా చలుడు పానకాలు వేసేసిన తర్వాత ఇప్పుడైతే మారమ్మ తల్లి అమ్మవారికి చలుడు పానకాలు వేయడానికి అయితే వచ్చాము. ఈ అమ్మవారికి కూడా చలుడు పానకాలు వేసేసి ఇంకా పూజ చేసేసుకున్నానండి. చలుడు పానకాలు వేసేటప్పుడు పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా ముగ్గురు దేవతలు చలుడు పానకాలు వేసేసాం కదండి. ఇప్పుడు అమ్మవారి ఆలయం ఎదురుగా రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా మేము చలుడు పానకాలు అయితే వేస్తామండి. ఇంకా ఇక్కడ కూడా చలుడు పానకాలు వేసేసి పూజ చేసేసుకున్నాను. అన్షుతలు నేను కూడా పూజ చేస్తానందని ఇంకా అన్షుతల చేత కూడా ఇంకా పూజ అయితే చేయించానండి. ఇంకా అన్ని గుళ్ళోని చలుడు పానకాలు వేయడం పూర్తయిపోయిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము. తర్వాత ప్రసాదం తీసుకుని ఇద్దరం కలిసి ఇంకా ప్రసాదం అయితే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. వీడియో అయితే ఏంటి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.